వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో సింపుల్గా ఎవరైనా ట్రై చేసే ఈజీ చికెన్ కర్రీ మీతో షేర్ చేసుకుంటాను. సో దానికోసం ఒక పావు గంట ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న చికెన్ తీసుకోండి. ఇది కేజీ చికెన్. సో ఇది ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం. బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా వండుకునే చికెన్ కర్రీ చెప్తున్నాను. సో దానికోసం ఇక్కడ మనం ఒక బండి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లో ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇక్కడ కొన్ని మసాలా దినుసులు తీసుకున్నాను. దాల్చిన చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ తీసుకున్నాను. తర్వాత ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 5 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. సో అవి చాప్ చేసేసి ఇందులో వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఆనియన్ వచ్చే వరకు ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను గ్రీన్ బిర్యానీ లీవ్స్ తీసుకున్నాను. సో ఇవి చాలా ఫ్లేవర్గా ఉంటాయండి. మీకు గ్రీన్ బిర్యానీ లీవ్స్ దొరకకపోతే మీరు మన ఎప్పుడు వేసే బిర్యానీ ఆకులైనా వేసుకోవచ్చు. ఇక్కడ మేము గ్రీన్ లీఫ్ బిర్యానీ మాకు అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ తీసుకున్నాను. తర్వాత మనకి ఇలా ఎండిన బిర్యానీ ఆకులు అంటారు కదా, సో ఇవి కూడా వేసుకోవచ్చు. సో ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదే ఫ్లేవర్ మనకి యాడ్ అవుతుంది. తర్వాత అప్పుడే నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని వేసుకోండి. అప్పటికప్పుడు నూరుకుంది అయితేనే మనకి చికెన్లోకి చాలా బాగుంటుంది ఫ్లేవర్. మనకి కేజీ చికెన్ కాబట్టి 2 స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది పడుతుంది. 2 ఫుల్ స్పూన్తో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది కర్రీకి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. దీన్ని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక పండు టమాటో, నాటు టమాటో తీసుకొని అందులో వేసేసుకోండి. నాటు టమాటో అయితేనే మనకి కర్రీకి చాలా ఫ్లేవర్గా ఉంటుంది. ఒక రెడ్గా పండిన టమాటో తీసుకోండి, అప్పుడే తొందరగా మగ్గుతుంది. టమాటో వేస్తే చికెన్ ఉడకదు అంటారు, అదేం లేదండి, ఉడుకుతుంది. చికెన్ తొందరగా ఉడికిపోతుంది. తర్వాత మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న కేజీ చికెన్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటిని మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత టోటల్గా దీన్ని కలుపుకోవాలి. సో లివర్ లాస్ట్లో వేసుకోవాలి. లివర్ తొందరగా ఉడుకుతుంది కాబట్టి తర్వాత యాడ్ చేసుకోవాలి. ఈ లివర్ ఒక దాంట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఈ మసాలాలు, మనం వేసిన మసాలాలు మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ముక్కలకు పట్టేలాగా కింది నుండి గరిటెతో మంచిగా కలుపుకోవాలి. మనకి చికెన్ 30% అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే ఉడికితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు తగినంత కారం యాడ్ చేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీలో తింటే, ఇక్కడ కేజీ చికెన్ కాబట్టి నేను 3 టేబుల్ స్పూన్స్ కారం అనేది యాడ్ చేశాను. మనం టమాటో కూడా వేసాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా గరిటెతో కింది నుండి ఈవెన్గా కలుపుకోవాలి. మనం తీసుకునే కారం బట్టి మన కర్రీ అనేది చాలా బాగా కనిపిస్తుంది. కారం రెడ్గా ఉంటే మన కర్రీ కూడా అంతే టెండర్గా కనిపిస్తుంది. ఉప్పు నీళ్ళల్లో చికెన్ నానబెట్టడం వల్ల పీసెస్ జ్యూసీగా మంచి టెండర్గా ఉంటాయి. తర్వాత ఇక్కడ గరం మసాలా 1 టేబుల్ స్పూన్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత వేయించిన ధనియా పొడి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోండి. కొబ్బరి పొడి వేయడం వల్ల కర్రీ గ్రేవీగా బాగుంటుంది. తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న లివర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత గరిటెతో మళ్ళీ కింది నుండి కలుపుకొని 1 కప్పు వాటర్ అనేది పోసుకోవాలి. ఇక్కడ చికెన్ సూప్ కాబట్టి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. గ్రేవీ కర్రీ కావాలనుకుంటే వాటర్ని స్కిప్ చేసి ఉన్న టమాటోతోనే మనకి చికెన్ అంతా ఉడికిపోతుంది. ఇక్కడ చికెన్ సూప్ కాబట్టి 1 కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని ఇంకా కొంచెం గ్రేవీ ఫామ్ అవ్వడానికి మరో 10 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. సో డన్, మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత పైన కొత్తిమీర చల్లుకొని కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ కన్సిస్టెన్సీలో మనకి సూప్ అనేది ఉంటుంది. లాస్ట్లో చికెన్ మసాలా వేసుకుంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. చికెన్ మసాలా లేకపోతే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో లాస్ట్లో ఇది యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటే మనకి చికెన్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో ఇలా రెడీ చేసుకోవాలి. ఎవరైనా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఎలా కుదిరిందో. సండే ఎమ్మి చికెన్తో ఎంజాయ్ చేయండి. సో ఈరోజు మదర్స్ డే కాబట్టి అందరు మదర్స్కి హ్యాపీ మదర్స్ డే. సో మన కర్రీ ఫైనల్గా రెడీ అయిపోయింది. పైన కొత్తిమీర చల్లుకొని డిష్ అవుట్ చేసేసుకోవడమే. సో ఎలా ఉందండి నా వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా లేటెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
Yeah.